అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు వీడియోలో మనం జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించినటువంటి శ్రీ లలిత పంచరత్న స్తోత్రాన్ని మనం నేర్చుకోబోతున్నాం. పంచ అంటే 5 రత్నాల లాంటి 5 శ్లోకాలతో. రత్నం అంటేనే చాలా విలువైనది, అమూల్యమైనది. దాన్ని మనం చాలా జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టుకుంటాం. అంతకంటే అమూల్యమైన, అద్భుతమైన, మహిమాన్వితమైన, శక్తివంతమైన, వెలకట్టలేని విధంగా ఉండే 5 రకాల శ్లోకాలతో ఈ లలితా పంచరత్న స్తోత్రాన్ని జగద్గురువులు ఆ ఆదిశంకరాచార్యుల వారు మనందరం పాడుకొని ఆ అమ్మవారి కృపను పొందడానికి మనకొక వరంలాగా ఈ స్తోత్రాన్ని మనకు అందించారు. శంకర భగవత్పాదుల వారు రచించిన ఎన్నో స్తోత్రాలు చాలా కష్టంగా, క్లిష్టంగా సంస్కృత పదాలతో ఉంటాయి. కానీ ఆయన ఈ స్తోత్రాన్ని మాత్రం చాలా సులభంగా ప్రతి ఒక్కరూ పాడుకొని తరించే విధంగా రచించి మనకు అందించారు. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పాడుకుంటే సకల సౌభాగ్యాలు, సుఖశాంతులు, విద్య, సంపద, అపారమైన అంతులేని కీర్తి లభిస్తుందని ఈ స్తోత్రం చివరిలో చెప్పబడినటువంటి ఫలశ్రుతిలో శంకర భగవత్పాదుల వారు ఆయనే స్వయంగా చెప్పారు. ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం అనే ఈ శ్లోకంతో ఆరంభమయ్యేటటువంటి ఈ స్తోత్రాన్ని ఉదయాన్నే నిద్ర లేవగానే, మనం సాధారణంగా నిద్ర లేవడమే ఎన్నో ఆందోళనలతో, ఆలోచనలతో, సమస్యలతో ఏవేవో ఆలోచించుకుంటూ నిద్రలేస్తూ ఉంటాం. అలా కాకుండా మీరు ఇక నుంచి ఉదయాన్నే లేవగానే భక్తిగా ఆ లలిత అమ్మవారిని, ఆ అమ్మవారి రూపాన్ని మనసులో ధ్యానించుకుంటూ, స్మరించుకుంటూ ఈ లలితా పంచరత్న స్తోత్రాన్ని చదువుకుంటూ మీ ఉదయాన్ని ఆరంభించండి. ఆ రోజు ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు. కాబట్టి మీరందరూ కూడా దీన్ని పాడుకొని రోజు ఉదయాన్నే దీన్ని పాడుకుంటుంటే మీకు కలిగిన అనుభూతిని మాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇక శంకర భగవత్పాదుల వారు అందించినటువంటి ఈ అద్భుతమైనటువంటి లలితా పంచరత్న స్తోత్రాన్ని ఈరోజు మనం బౌళి రాగం ఆధారంగా నేర్చుకుందాం. శృతి G# లేక 5:30. ఈ లలిత పంచరత్న స్తోత్రంలో మొత్తం 5 శ్లోకాలు, చివరిలో ఫలశ్రుతిగా ఒక శ్లోకం, అంటే మొత్తం 6 శ్లోకాలు ఉంటాయి. వాటి భావాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఈరోజు ఈ శ్లోకాలను నేర్చుకుందాం. ముందుగా మొదటి శ్లోకం. ప్రాతః స్మరామి లలితా వదనారవిందం ప్రాతః స్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథులమౌక్తిక శోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం. ఈ శ్లోకాన్ని ఏ విధంగా పాడామో మిగిలిన శ్లోకాలన్నీ కూడా ఇదే ట్యూన్లో, దీనికి తాళం ఏమీ లేకుండా ఒక శ్లోకంలాగా ఆ అమ్మవారిని స్తుతిస్తూ పాడుకోవాలి. మళ్ళీ ఒకసారి ఈ మొదటి శ్లోకాన్ని నేర్చుకుందాం. ప్రాతః స్మరామి లలితా వదనారవిందం బింబాధరం
పృథులమౌక్తిక బింబాధరం పృథులమౌక్తిక శోభినాసం శోభినాసం ఆకర్ణదీర్ఘనయనం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మణికుండలాఢ్యం మందస్మితం మందస్మితం మృగమదోజ్వల మృగమదోజ్వల పాలదేశం. హాలదేశం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుందాం. ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం. ప్రాతఃస్మరామి, ప్రాతకాలంలో ఉదయాన్నే స్మరించాలట. ఏమి స్మరించాలి? లలితా వదనారవిందం. ఆ లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక ఆ తల్లి యొక్క పద్మం లాంటి అరవిరిసిన శుభప్రదమైనటువంటి ముఖాన్ని ఉదయాన్నే ఆ ప్రాతకాలంలో ధ్యానించాలి, స్మరించాలి అంటున్నారు. బింబాధరం, దొండపండు వంటి పెదవి, పృథుల మౌక్తిక శోభినాశం, అందమైన ముత్యంతో శోభిస్తున్నటువంటి ముక్కెర ధరించిన అందమైన ఆ ముక్కు, ఆకర్ణ దీర్ఘనయనం, చెవుల వరకు వ్యాపించిన ఆ అరమోడ్చిన అందమైన కన్నులు, మణికుండలాఢ్యం, మణికుండలాలు, మందస్మితం, ఆ అందమైన చిరునవ్వు, మృగమదోజ్వల పాలదేశం, కస్తూరి తిలకంతో ప్రకాశిస్తున్నటువంటి పాలదేశం అంటే నుదురు కలిగినటువంటి ఆ లలితాదేవి యొక్క ముఖార విందాన్ని ప్రాతకాలమునందు స్మరించుచున్నాను అంటూ ఆదిశంకరాచార్యులు వారు చెబుతూ మనందరం కూడా ఉదయాన్నే ఆ అమ్మవారి వదనాన్ని, ఆ వదనార విందాన్ని, శుభప్రదమైన అమ్మవారి రూపాన్ని మనసులో స్మరించాలి, ధ్యానించాలి అంటూ మనకు తెలియచేస్తున్నారు. ప్రాతః స్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథులమౌక్తిక శోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల పాలదేశం. ప్రాతర్భజామి ప్రాతర్భజామి లలితా లలితా భుజకల్పవల్లీ భుజకల్పవల్లీ రత్నాంగుళీయ రత్నాంగుళీయ లసదంగుళీ లసదంగుళీ పల్లవాఢ్యాం పల్లవాఢ్యాం మాణిక్యహేమ మాణిక్యహేమ వలయాంగద వలయాంగద శోభమానాం శోభమానాం పుండ్రేక్షుచాప పుండ్రేక్షుచాప కుసుమేషు కుసుమేషు శృణీర్దధానాం. శృణీర్దధానాం. ఇక్కడ శృణీర్దధానంలో దధానం రెండో దాకి ఒత్తు పాడాలి. శృణీర్దధానాం శృణీర్దధానాం. ప్రాతర్భజామి ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీ లలితా భుజకల్పవల్లీ రత్నాంగుళీయ లసదంగుళీ రత్నాంగుళీయ లసదంగుళీ పల్లవాఢ్యాం పల్లవాఢ్యాం మాణిక్యహేమ వలయాంగద మాణిక్యహేమ వలయాంగద
శోభమానా శోభమానా పుండ్రేక్షు చాప పుండ్రేషు చాప కుసుమేషు శృణీర్దధానా. కుసుమేషు శృణీర్దధానా. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుందాం. ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లిం. ప్రాతర్భజామి ప్రాతకాలంలో ఉదయాన్నే భజించాలట, సేవించాలట. ఏమి సేవించాలి? లలితా భుజకల్పవల్లిం. కల్పలతలలాగా ఉన్నటువంటి ఆ లలితామాత యొక్క భుజాలను, ఆ భుజస్కంధాలను సేవించాలట. అవి ఏ విధంగా ఉన్నాయో కూడా చెప్తున్నారు. రత్నాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యాం. ఎర్రని రత్నాలతో కూర్చిన చక్కటి ఉంగరాలను ధరించిన ఆ అమ్మవారి వేళ్ళు చిగురుటాకులలాగా సుకుమారంగా సున్నితంగా ఉన్నాయట. మాణిక్య హేమ వలయాంగద శోభమానాం. మాణిక్యాలతో పొదగబడిన బంగారు గాజులు, బంగారు కంకణాలతో ఆ అమ్మవారి చేతులు దేదీప్యమానంగా శోభిస్తున్నాయట. పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీర్దధానాం. చెరకు విల్లు, పుష్పబాణం, అంకుశం వీటన్నిటినీ ధరించినటువంటి ఆ లలితామాత యొక్క భుజ కల్పలతలను ప్రాతకాలమునందు నేను సేవించుచున్నాను అంటూ ఆ ఆదిశంకరాచార్యుల వారు మనందరం కూడా ఉదయాన్నే ఆ అమ్మవారి ముఖారవిందాన్ని, అమ్మవారి ఆ భుజకల్పలతను, అమ్మవారి రూపాన్ని ధ్యానించుకోవాలి అంటూ ఈ శ్లోకంలో మనకు చెబుతున్నారు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని కలిపి పాడుకుందాం. ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీ రత్నాంగుళీయలసదంగుళి పల్లవాఢ్యాం మాణిక్య హేమవలయాంగద శోభమానా పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీర్దధానా. ఇక మూడవ శ్లోకం. ప్రాతర్నమామి ప్రాతర్నమామి లలితా లలితా చరణారవిందం చరణారవిందం భక్తేష్టదాన భక్తేష్టదానం నిరతం నిరతం భవసింధుపోతం భవసింధుపోతం పద్మాసనాది పద్మాసనాది సురనాయక సురనాయక పూజనీయం పూజనీయం పద్మాంకుశధ్వజ పద్మాంకుశధ్వజ సుదర్శన సుదర్శన లాంఛనాఢ్యం లాంఛనాఢ్యం ప్రాతర్నమామి ప్రాతర్నమామి లలితా చరణారవిందం లలితా చరణారవిందం భక్తేష్టదాన నిరతం భక్తేష్టదాన నిరతం భవసింధుపోతం భవసింధుపోతం పద్మాసనాది సురనాయక పద్మాసనాది సురనాయక పూజనీయం పూజనీయం పద్మాంకుశధ్వజ పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం. సుదర్శన లాంఛనాఢ్యం. ఈ శ్లోకం అర్థాన్ని కూడా తెలుసుకుందాం. ప్రాతర్నమామి లలితా చరణారవిందం. ప్రాతర్నమామి ప్రాతకాలంలో ఉదయాన్నే నమస్కరించాలట. ఎవరికి? లలితా చరణారవిందం. ఆ లలితా మహాత్రిపుర సుందరి యొక్క పాద పద్మాలకు మనం ఉదయాన్నే నమస్కారాన్ని చేసుకోవాలి.
భక్తేష్టదాన నిరతం. ఆవిడ ఎటువంటి తల్లి? భక్తుల కోరికలను ఎల్లప్పుడూ తీర్చునది. భవసింధు పోతం, ఈ సంసారమనే సాగరాన్ని సముద్రాన్ని దాటించే నావ వంటిది. పద్మాసనాది సురనాయక పూజనీయం, బ్రహ్మ మొదలగు దేవతలు, ఆ దేవతలకు నాయకులు వీరందరి చేత కూడా పూజించబడేది. పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం, పద్మం, అంకుశం, పతాకం, చక్రం వీటన్నిటినీ కూడా ధరించి దేదీప్యమానంగా ప్రకాశించుచున్నటువంటి ఆ లలితామాతకు, ఆ లలితామాత పాద పద్మాలకు ప్రాతకాలమునందు నేను నమస్కరించుచున్నాను అంటూ ఆదిశంకరాచార్యుల వారు ఉదయాన్నే మనం ఆ అమ్మవారి పాదపద్మాలను తలుచుకొని ఆ తల్లి పాదపద్మాలకు నమస్కరించుకోవాలి అని తెలియచేస్తున్నారు ఈ శ్లోకంలో. ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టదాననిరతం భవసింధుపోతం పద్మాసనాదిసురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం. ఇక 4వ శ్లోకం. ప్రాతఃస్తువే పరశివాం లలితాం భవానీ త్రయ్యంత వేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్య సృష్టి విలయస్థితి హేతుభూతా విశ్వేశ్వరీ నిగమ వాంగ్మన సాతి దూరా విశ్వేశ్వరీ నిగమ వాంగ్మన సాతి దూరా ప్రాతఃస్తువే పరశివాం లలితాం భవానీ త్రయ్యంత వేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్య సృష్టి విలయస్థితి హేతుభూతా విశ్వేశ్వరీం నిగమ వాంగ్మనసాతి దూరా ఈ శ్లోకం యొక్క భావాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాతఃస్తువే పరశివాం లలితాం భవానీ. ప్రాతఃస్తువే, ప్రాతకాలంలో ఉదయాన్నే స్తుతించాలట. ఎవరిని? పరశివాం, ఆ పరమేశ్వరిని. లలితాం, ఆ లలితామాతను. భవానీ, ఆ తల్లి అయిన భవానిని మనం ఉదయాన్నే స్తుతించాలి అంటున్నారు. ఆ తల్లి ఎటువంటిదట? త్రయ్యంత వేద్య విభవాం, వేదాంతములచే తెలియజేయబడు గొప్ప వైభవము కలిగినది. కరుణానవద్యాం, కరుణచే నిర్మలమైనది. విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతాం, ఈ ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయలకు కారణభూతమైనది. విశ్వేశ్వరిం, ఈ విశ్వానికంతటికీ కూడా అధికారిణి.
నిగమ వాంగ్మనసాతి దూరాం, వేదవచనాలకు మనస్సులకు అందనిది అయినటువంటి ఆ పరమేశ్వరి లలితా భవానీదేవిని నేను ఉదయాన్నే స్తుతించుచున్నాను, ప్రార్థించుచున్నాను అంటూ ఆదిశంకరాచార్యుల వారు ఉదయాన్నే మనమందరం కూడా ఆ లలితామాతను ప్రార్థించాలి, స్తుతించాలి అని ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని కలిపి పాడుకుందాం. ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీ త్రయ్యంతవేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతా విశ్వేశ్వరీ నిగమ వాంగ్మనసాతి దూరా. ఇక 5వ శ్లోకం. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామా కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామా కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. ఈ చివరి శ్లోకం భావాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ. ఆదిశంకరాచార్యుల వారు ప్రాతకాలంలో ఉదయాన్నే ఏమని జపిస్తున్నారో, తాను ఏమి ఉచ్చరిస్తున్నారో, ఏ నామాలను పలుకుతున్నారో చెబుతూ లలితే తవ పుణ్యనామ, ఆ లలితామాత యొక్క పుణ్యనామాలనన్నిటినీ, శక్తివంతమైన ఆ తల్లి నామాలనన్నిటినీ ఉదయాన్నే జపిస్తున్నారట. ఏమని? కామేశ్వరీతి, ఓ కామేశ్వరి, కమలేతి, ఓ కమల, మహేశ్వరీతి, ఓ మాహేశ్వరి, శ్రీశాంభవీతి, ఓ శ్రీశాంభవి, జగతాం జననీ పరేతి, ఓ జగజ్జనని, వాగ్దేవతేతి, ఓ వాగ్దేవత, వచసా త్రిపురేశ్వరీతి, ఓ త్రిపురేశ్వరి అంటూ నీ నామాలనన్నిటినీ ప్రాతకాలంలో జపించుచున్నాను అంటూ ఆదిశంకరాచార్యుల వారు ఉదయాన్నే మన నిద్రలేవగానే ఆ అమ్మవారి నామాలనన్నిటినీ కూడా నోరారా జపించాలి, పలకాలి అంటూ ఈ శ్లోకంలో చెబుతున్నారు. ఇక ఈ 5వ శ్లోకాన్ని కలిపి పాడుకుందాం. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామా కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. ఈ 5 శ్లోకాలు
లలితా పంచరత్నంలో చెప్పబడినటువంటి శ్లోకాలు. ఇప్పుడు తరువాత నేర్చుకోబోతున్నటువంటి శ్లోకం ఫలశ్రుతి. అంటే ఈ 5 శ్లోకాలని మనం చదవడం వల్ల మనకు ఎలాంటి ఫలితం కలుగుతుందో ఆది శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చెప్పారు. యశ్లోక పంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా విద్యాం శ్రియం విమల సౌఖ్య మనంత కీర్తిం విద్యాం శ్రియం విమల సౌఖ్య మనంత కీర్తిం. ఇలా ఈ ఫలశ్రుతిలోని చివరి లైన్ విద్యాం శ్రియం విమల సౌఖ్యం అనంత కీర్తిం అనేదాన్ని 2 సార్లు పాడి ఎండ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి. యః శ్లోక పంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా విద్యాం శ్రియం విమల సౌఖ్యమనంత కీర్తిం విద్యాం శ్రియం విమల సౌఖ్య మనంత కీర్తిం. శ్రీలలితాంబికాయై నమః. శ్రీలలితాంబికాయై నమః. శ్రీలలితాంబికాయై నమః. నమః. ఇలా మొత్తం స్తోత్రానంతా పాడాక శ్రీ లలితాంబికాయై నమః అంటూ అమ్మవారిని ధ్యానించుకుంటూ 3 సార్లు ఈ స్తోత్రాన్ని ఇలా ఆపితే వినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చివరి ఫలశ్రుతి యొక్క భావం ఏమిటో కూడా తెలుసుకుందాం. యః శ్లోక పంచకమిదం లలితాంబికాయాః. ఆ లలితామాతను కీర్తించే ఈ శ్లోకాలు, ఈ 5 శ్లోకాలు కూడా ఎటువంటివట? సౌభాగ్యదం, సకల సౌభాగ్యాలను ప్రసాదించేవి. సులలితం, చాలా సులభమైనవి, అందరూ చక్కగా పఠించగలిగినవి, చెప్పుకోగలిగినవి. ఈ శ్లోకాలను పఠతి ప్రభాతే, ఎవరైతే ఉదయాన్నే పఠిస్తారో, చదువుకుంటారో, తస్మై దదాతి లలిత ఝటితి ప్రసన్న, అటువంటి వారికి ఆ లలితామాత శీఘ్రంగా వెంటనే వీటిని చదవగానే ప్రసన్నురాలవుతుందట. ప్రసన్నురాలై ఆ తల్లి మనకేమిస్తుంది?
విద్యాం విద్యను, శ్రియం సంపదను, విమల సౌఖ్యం నిజమైన ఆనందాన్ని, సుఖాన్ని, అనంత కీర్తిం అంతులేని కీర్తిని. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు కావలసిన సకల సౌభాగ్యాలను, సుఖాలను అన్నింటినీ కూడా ఆ లలితామాత ఈ లలితా పంచరత్న స్తోత్రాన్ని భక్తితో మనం ఒక్కసారి చదువుకుంటే ఉదయాన్నే చాలట అన్నిటినీ అడగకుండానే ప్రసాదించి మన తోడై ఉంటుంది అంటూ ఆ ఆదిశంకరాచార్యుల వారు ఈ అద్భుతమైన ఈ 5 శ్లోకాలను మనకు అందించారు. ఇప్పుడు ఈ ఫలశ్రుతిని ఒకసారి చివరిదాకా కలిపి పాడుకుందాం. యః శ్లోక పంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా झटिति प्रसन्ना विद्यां श्रियं विमलसौख्यमनन्तकीर्तिं विद्यां श्रियं विमलसौख्यमनन्तकीर्तिं श्रीललिताम्बिकायै नमः. श्रीललिताम्बिकायै नमः. श्रीललिताम्बिकायै नमः. ఇప్పుడు మొత్తం ఈ లలితా పంచరత్నాన్ని కలిపి ఒకసారి ఎక్కడ బ్రేక్ లేకుండా పాడుకుందాం. ప్రాతః స్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తిక శోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వలపాలదేశం ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీ రత్నాంగుళీయలసదంగుళి పల్లవాఢ్యా మాణిక్యహేమవలయాంగద శోభమానా పుండ్రేక్షుచాప కుసుమేషు శృణీర్దధానా ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టదాననిరతం భవసింధుపోతం పద్మాసనాదిసురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శనలాంఛనాఢ్యం ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీ త్రయ్యంతవేద్య విభవాం కరుణానవత్యా విశ్వస్య సృష్టి విలయస్థితి హేతుభూతా విశ్వేశ్వరీం నిగమ వాంగ్మనసాతి దూరా ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామా కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి యశ్లోక పంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా విద్యాం శ్రియం
విమల సౌఖ్యమనంతకీర్తిం విద్యాం శ్రియం విమల సౌఖ్యమనంతకీర్తిం శ్రీలలితాంబికాయై నమః శ్రీలలితాంబికాయై నమః శ్రీలలితాంబికాయై నమః. మనం ముందుగా చెప్పుకున్నట్లు మీరందరూ కూడా ఈ స్తోత్రాన్ని నేర్చుకొని పాడుకుంటున్నప్పుడు మీకు కలిగిన అనుభూతిని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి పాటలు స్తోత్రాలు మరిన్ని నేర్చుకోవాలి అంటే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి అనే ఛానల్ని పాటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తర్వాత వీడియోలో మరొక అద్భుతమైన పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.